యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి జ్యోతిష బలం ఎలా ఉందో కెరీర్ విషయంలో, అలాగే వారి కళ్యాణ విషయంలో, వారి అభిమానుల కోరిక మూలంగా మన జ్యోతిష్యం చూస్తున్నామండి. మన జానకిరామ్ని అడిగి చూద్దాం. ప్రభాస్ గారి జ్యోతిష బలం ఎలా ఉంది, కళ్యాణ విషయంలో ఎలా ఉంది, వారి వివాహ బలంలో ఎలా ఉంటుంది చూడు జానకిరామ్కి. మరి జాతకంలో చెప్పాలంటే విఘ్నేశ్వరుడు వచ్చిండండి వారి పేరు మీద. ప్రభాస్ గారి జాతకంలో చెప్పాలంటే గత కొన్ని సంవత్సరాలు మాత్రం వారి కుటుంబ పరంగా కావచ్చు, అలాగే సినీ పరంగా కావచ్చు, కళ్యాణ పరంగా కావచ్చు, చాలా వరకు మాత్రం ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వచ్చినాయండి. ఇప్పుడు రాబోయే కాలం మాత్రం వారికి శుభసూచకం మొదలైందండి. మరి జాతక బలంలో ఈ 2024 సంవత్సరాల నుంచి 2025 సంవత్సరాల లోపల కళ్యాణ బలం మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. అలాగే కెరీర్ విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ గుప్త దానాలు చేసే అవకాశం ఉంది. కానీ స్వర్గీయులు గౌరవనీయులైన శ్రీ కృష్ణరాజు వారి పెదనాన్న వారి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశం ఉన్నదండి. అలాగే రాజయోగం కూడా కలిసి వస్తుంది వీరి పేరు మీద. కానీ కళ్యాణం మీద కాబట్టి కొన్ని దోషాలు ఉన్నాయి కాబట్టి వారి అభిమానులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా మాత్రం వారి సన్నిహిత మిత్రులు కావచ్చు, మాత్రం సద్బ్రాహ్మణులతో కానీ పండితులతో కానీ మాత్రం ఆ దోష నివారణ శాంతి చేయించుకుంటే మాత్రం వారి కళ్యాణ విషయంలో కలిసి వస్తుందండి. అలాగే వారు చేసుకున్న శ్రీమతి నుంచి చాలా వరకు లక్ష్మీప్రద యోగం ఉంటుందండి. గత కొన్ని సంవత్సరాల నుంచి వారికి పర్సనల్ లైఫ్లో కావచ్చు, కళ్యాణ విషయంలో కావచ్చు, అలాగే కళ్యాణ విషయంలో కావచ్చు, కెరీర్ విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు ఇబ్బందులు వచ్చినాయండి. ఆ ఇబ్బందులు, చిక్కులు, చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. నాగదోషం కావచ్చు, కుజదోషం కావచ్చు, లేదా మాత్రం కళ్యాణ దోషం కావచ్చు కొద్దిపాటి ఉన్నది కాబట్టి వారి పేరు మీద మాత్రం ఆ దోషాన్ని పండితులతో కానీ లేదా సద్బ్రాహ్మణులతో కానీ శాంతి చేయించుకుంటే మాత్రం వారి జాతక బలానికి రాబోయే కాలం చాలా వరకు మాత్రం శుభయోగం ఉంటుందండి. వారు చేసుకున్న భార్య నుంచి మాత్రం వారికి మాత్రం లక్ష్మీకళ యోగ బలం అవుతుంది. అలాగే ప్రేక్షకులకు, అభిమానులకు అందరికీ వారు సహకారం చేసే అవకాశం ఉంటుంది. అందరితో వారు మిత్రయోగమే ఉంటుంది కానీ మాత్రం శత్రుయోగం ఉండదు వారి జాతక బలానికి. ఎన్ని కష్టాలు వచ్చినా మాత్రం వారి నిజ జీవితంలో రాజయోగం ఉన్నదండి, రాజు పుట్టుకండి. అలాగే వారి జాతక ప్రకారం కూడా మాత్రం రాజు లెక్కనే బతికే అవకాశం ఉంది. ఎన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వచ్చినా మాత్రం తిరుగు లేకుండా అయ్యే అవకాశం ఉంది. ఎక్కడ పోయినా మాత్రం వారి జాతకంలో మాత్రం ఆల్రౌండర్ మాత్రంగా వారు అత్యున్నత స్థాయిలో రాణించే అవకాశం ఉంది. వివాహ బలం కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. ముఖ్యంగా మాత్రం వివాహం మీద కొన్ని దోషాలు, చిక్కులు ఉన్నాయి కాబట్టి శాంతి చేయించుకోవడం చాలా వరకు శుభసూచకం అండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.